కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం లేకపోవడం వల్లే సభ నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. వైసీపీ హయాంలోనే విశాఖను అభివృద్ధి చేశామని, భూముల అప్పగింతల్లో లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు బొత్స. ఇక గీతం సంస్థ 5,000 కోట్లు కాదు 1,000 కోట్లని చెప్తుందని, తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదని బొత్స మండిపడ్డారు. ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనం కోసం అధ్యక్ష చెప్తారు. అధ్యక్ష వైజాగ్లో గీతం భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కట్టబెడతారు అధ్యక్ష. ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. అధ్యక్ష ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధకుడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దండానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాటి వాకౌట్ చేస్తాం అధ్యక్ష, కూడా చేస్తాం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనం కోసం